शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్ని కలుసుకోవచ్చు, టీచర్స్ ని కలుసుకోవచ్చు, పేరెంట్స్ ని కలుసుకోవచ్చు. అలాగే ఏ పాఠశాలలో మనకు లోటుపాట్లు ఉన్నాయి, తక్షణమే మనం చేయాల్సిన పనేముంది, టాయిలెట్స్ బాగాలేవా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా, లేకుంటే కిచెన్ షెడ్ ప్రాబ్లం ఉందా, ల్యాబొరేటరీస్ కావాలన్నా, పిల్లలకి ఇంకేమైనా కావాలన్నా, ఇవన్నీ కూడా పర్సనల్ గా విజిట్ చేస్తే ఒక అవగాహన వస్తుంది. అలాగే మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం, ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ లేనటువంటి ఒక టెక్నాలజీ, ఒక సదుపాయాన్ని మన మహబూబ్ నగర్ పిల్లలకు ఈ రోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం. నిన్న కొన్ని స్కూల్స్ లో ఇస్తున్నాం, ఈ రోజు ఈ పిల్లలకి 11 పాఠశాల పిల్లలకి ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. మొత్తం మన 10th క్లాస్ సిలబస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సిలబస్ ఉందో దాన్ని 2D 3D యానిమేషన్స్ చేసి వాటిని పుస్తక రూపంలో తీసుకొని వచ్చి అది మన పిల్లలకి ఉచితంగా ఇస్తా ఉన్నాం. దీని వెనక ఎంతో మంది కృషి ఉంది, 3-4 సంవత్సరాల శ్రమ ఉంది. ఎంతో మంది టీచర్స్, యానిమేషన్ చేసేవాళ్ళు, అకాడమిక్ వర్క్ చూసేవాళ్ళు, వాళ్ళందరూ కూర్చొని ఒక ప్రయోగాత్మకంగా దీన్ని తీసుకొస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం కొన్ని స్కూళ్ల విద్యార్థులకు ఇచ్చినాం. దాదాపుగా నాకు తెలిసి 1,00,000 మంది విద్యార్థులకు ఇది ఇచ్చినాం. వనపర్తిలో ఇచ్చినాం, సిద్దిపేటలో ఇచ్చినాం, మునుగోడులో ఇచ్చినాం. ఎక్కడెక్కడైతే దాతలు ముందుకొచ్చి మేము ఇస్తాం మా పిల్లలకంటే వాళ్లకు మనం ఇస్తా ఉన్నాం. సో మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా బాధ్యతగా విద్యను మహబూబ్ నగర్ లో మొత్తం జిల్లా రాష్ట్రంలో 1వ స్థానం రావాలి, మన విద్యార్థులకు అన్ని అందుబాటులోకి రావాలి, అన్ని సదుపాయాలు వాళ్ళకు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి మొత్తం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, మన డిఓ గారు, తర్వాత మిగతా అధికారులు, హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఇది సంతోషదాయకం. ఒక స్పిరిట్ చూస్తా ఉన్నాం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాశాఖలో. ఎట్టి పరిస్థితుల్లో మనం మంచి రిజల్ట్ తీసుకురావాలి, మన పిల్లలకి మంచి విద్య అందించాలన్న తపన అందరిలో ఉంది. కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, వాటిని సరిచేసే కార్యక్రమం మేము చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఒక జీవో పాస్ చేసిండు, మా దగ్గరకు వచ్చింది. మా ఎస్డిఎఫ్ ఫండ్ అని ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు ఇస్తారు, నియోజకవర్గానికి ఇంత అని. దాంట్లో మన నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్కూల్స్ లలో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారు ఒప్పుకోవడం జరిగింది. అంటే మన గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, నీళ్లు లేకున్నా, లేకుంటే షెడ్స్ లేకున్నా, ల్యాబ్స్ లేకున్నా, ఇవన్నిటికి కూడా మనకు ఫండ్స్ ఇచ్చే వెసులుబాటు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అందుకే మేము కూడా ధైర్యంగా స్కూల్స్ కు పోయి మీకు ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి అడగగలుగుతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో విద్య కొద్దిగా నిర్లక్ష్యం కాబట్టి